అండ్ ఒకటికి ఇట్లాంటి రైతుల ఉసురు పోసుకోకండి. గత ప్రభుత్వం చేసిన తప్పే అది, కాంగ్రెస్ ప్రభుత్వం అదే చేస్తుంది. సీఎం గారు ఇమ్మీడియట్ గా సిద్దిపేట పైన ఫోకస్ చేసి ఆ సిఐని సస్పెండ్ చేయాలి. అక్రమ కేసులు పెట్టిండు ఈ బాధితుల పైన అక్రమ కేసులు పెట్టి ఇతను రేపో మాపో గవర్నమెంట్ జాబ్ వస్తుంది అనుకున్నాడు. ఆ మహిళలు వీళ్ళందరినీ కేసుల పాలు చేసి వీళ్ళు ఇప్పుడు బయటకండి. ఇక ఇంతమంది బాధితులు, వీళ్ళంతా మైనంపల్లి బాధితులు. వీళ్ళ మొహాలు చూస్తే కనికరం అనిపిస్తలేదా? రండి. వాళ్ళ భర్త వెళ్ళిపోతే ఇన్సూరెన్స్ పైసలతో ల్యాండ్ కొనుక్కుంటే సిగ్గుండాలి కదా, అది కబ్జా పెట్టేటోనికి, దానికి సపోర్ట్ చేసేటోనికి. మా డిమాండ్, సిద్దిపేటలో పోరాడితే కేసులు అవుతున్నాయి కాంగ్రెస్ పార్టీలో. ఎవరి మీద అవుతున్నాయి అంటే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీదనే అవుతున్నాయి. సో సిద్దిపేట ఇన్ఛార్జ్ మార్చాలి. ఆ ఇన్ఛార్జ్ ఉంటే ఇంకా 4 రోజులలో భూస్థాపితం అయిపోతుంది. వాళ్ళు వెనుక ఒక దండుపాలెం బ్యాచ్ మోపై చిల్లర పైసలు వసూలు చేసుకుంటూ సిద్దిపేటని భ్రష్టు పట్టిస్తున్నారు. ఇలా అయితే రేపు ఒక్క కౌన్సిలర్ కూడా గెలవడు. చాలా దారుణంగా ఉండబోతుంది పరిస్థితి. దుబ్బాక, గజ్వేల్, సిద్దిపేట గులాబీమయం అవుతాయి. దాన్ని అరికట్టేందుకు మేము ప్రాణం పెట్టి పోరాడినా కానీ మమ్మల్ని ఎవరిని నెగలనివ్వట్లేదు. సో ఇలాంటప్పుడు ఈ పార్టీలో ఉండి ఈ తప్పులకు సహకరించడం కంటే వెళ్ళిపోయిందని నా ఏమనుకుంటున్నాం. వీళ్ళందరూ బాధితులు చూపించాలి. వీళ్ళ మీద అక్రమ పోలీస్ కేసులు అవుతుంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏం చెప్తుంది? ఇప్పుడు రైతుకు సంఖ్యలు వేయి, మరి సంఖ్యలు వేయండి. వీళ్ళు పెట్రోల్ డబ్బాలు పట్టుకొని వచ్చి ఆత్మహత్య చేసుకుంటామన్నారు. కానీ ఇంకా సమాజంలో మీడియా ఒకటి ఉన్నది, మన బాధని వాళ్ళ ద్వారా సమాజానికి తెలియజేద్దామనే ఒక ధైర్యం ఇచ్చి వీళ్ళందరినీ ఇక్కడ నిల్చోబెట్టడం జరిగింది. ఇక మీద కాంగ్రెస్ పార్టీకి నాకు ఎలాంటి సంబంధం లేదు. ఇక నేను స్వేచ్ఛగా పనిచేసుకుంటా. బీసీ నినాదం పైనే పనిచేస్తా. నా కష్టాన్ని వృధా చేయదలుచుకోలేదు. నా యువరక్తాన్ని అడ్డమైన పార్టీల కాళ్ళకాడ పెట్టదలుచుకోలేదు. ఇక మీదట ఎక్కడ బీసీ నినాదం ఉంటే అక్కడ పోయి వాళ్ళతో పాటు ఆ ర్యాలీలో పాల్గొంటా, ఆ ధర్నాలో కూర్చుంటా, వాళ్ళతోటి తిరగాలని నిశ్చయించుకున్నా. అన్న ప్రశ్నలు. ఇది మున్సిపల్ కమిషనర్ గారు, ఇది ఆలకుంట మహేందర్ గారి జాగా కాదు, ఇది ఈ బాధితుల జాగా అని ఇది ఎవిడెన్స్ అండి, డైరెక్ట్ ఉన్నది. ఆయన రాసిండి. ఇది మున్సిపల్ కమిషనర్ పేరుందమ్మా, ఇప్పుడున్న ప్రస్తుతం ఆయన. ఆ జాగా వీళ్ళది అంటే ఒకటే ఒక ఫోన్ వచ్చింది, ఇమీడియట్ గా ఇది స్టాప్ అయిపోయింది. డెమాలిషింగ్ చేయమని ఉంది ఇక్కడ, దాన్ని కూలగొట్టండి కమిషనర్ గారు అని కమిషనర్ గారికి ఆర్డర్స్ ఉన్నాయి. ఇంత అన్యాయం జరుగుతుందా? ఒక ఎకరా భూమి కాపాడలేని నాయకుడిని నేను ఈ పార్టీలో ఉంటే ఎంత, లేకపోతే ఎంత? పేదల భూములు మీరు బలిసిన వాళ్ళు ఒకరికొకరు ఏమన్నా చేసుకోరా బాబు, మాకేం ప్రాబ్లం లేదు. కానీ ఇట్లా భూములు కొట్టేస్తే పదవుల కోసం పెదవులు ముయ్యాల్సిన అవసరం లేదు. నాకు నిజంగా ఎమ్మెల్యే అయ్యే యోగ్యత ఉంటే ఇంకా 10 ఏళ్ళకైతా 20 ఏళ్ళకైతా కాకున్నా కానీ ప్రజలకు అందుబాటులో ఉంటా. వీళ్ళందరూ అదే బాధితులు. మైనంపల్లి బాధితులు అనాలండి. మహేందర్ ఎవడండి లోకల్లా అని ఎవరు చెప్తాడు? ఆయన చెప్తే పోలీసు వాళ్ళు వినే పరిస్థితి ఉందా? ఇక్కడ బాధితులకి కాపు కాస్తున్నది, వీళ్ళని అన్యాయం చేస్తున్నది మైనంపల్లి వర్గీయులు. డిసెంబర్ 5, 2023లో ఎలవనా ఏ పేరు కనకవ్వ పేరు మీద రిజిస్ట్రేషన్ అవుతుంది. చూడండి ఇలాంటి చట్టం ఏడుందో. ప్రెస్ వాళ్ళు మనకు కూడా ఏమైనా జాగ్రత్త సమస్యలు ఉంటే ఇట్లా పోదాం. మన ప్రభుత్వం ఏర్పడగా డిసెంబర్ 5 తారీఖు కనకవ్వకి అవుతుంది రిజిస్ట్రేషన్ ఎంఆర్ ఆఫీస్లో. 6 తారీఖు ఆలకుంట మహేందర్ మీదకి అయిపోతుంది. 7 తారీఖు నాలా కన్వర్షన్ అయిపోతుంది. పాస్బుక్ 1 డేలోనే వచ్చింది. ఇది ఎక్కడ చట్టం నాకు తెలియదు. మరి అదేదో చెప్పుండి, నాది ఎకరం జాగా ఎక్కక 5 ఏళ్ళు అవుతుంది.
తిరుగుతూనే ఉంది ఎంఆర్ ఆఫీస్ చుట్టూ. అదేదో చెప్తే నాది కూడా ఎక్కించుకుంటా కదా. మరి ఎక్కడైనా సాధ్యమవుతుందా అండి? ఒక ఇన్కమ్ ప్రూఫ్ అప్లై చేయాలన్నా, క్యాస్ట్ సర్టిఫికేట్ అప్లై చేయాలన్నా బేసిక్ ఎంక్వైరీ ఉంటుంది కదా. ఇప్పుడు సిఐ ఏమో 1 టౌన్ సిఐ తేల్చి పారేస్తాడు, వీడు చక్రధర వర్గమా, వాడు రౌడీ షీటర్ అంటాడు. వాడు రౌడీ షీటర్ అవుతాడు. రౌడీ షీట్ ఎట్లా పెట్టాలో నేను నీకు చెప్తా, కోట్ల కలుద్దాం. మంచి నీలాంటి మంచి ఆఫీసర్లని అక్కడ జైల్లో కూర్చోబెట్టినాం. నువ్వు సిఐవే, వేల మంది సిఐలు ఉన్నారు. మాట్లాడితే పోలీసుల మీదకి ఎందుకు ప్రజలు ఎందుకు తిరగబడతారు? ఇట్లాంటి వేషాలు వేస్తేనే తిరగబడతారు. మేము ఏసీబీ గారిని దీనిలో ఏమనదలుచుకోలేదు, ఎందుకంటే మేము ఎప్పుడు కలవలేదు, ఆయనకి ఏమైనా మాకు తెలియదు. దీనిలో ఎస్హెచ్ఓ ఎవరు? నువ్వే కదా. ఎట్లా చేస్తావు? అన్నోన్ అని పెట్టావా కేసులో? విచారణ చేయకుండా వీళ్ళందరి పేరు ఎట్లెక్కించినావు? ఈ హ్యాండ్ రైటింగ్ అవ్వండి, ఫోరెన్సిక్ ల్యాబ్ పంపుదాం, ఈ హ్యాండ్ రైటింగ్ ఓవర్లో ఇద్దాం. ఎట్లా రాస్తారు మీరు? పోలీసు వాళ్ళు మీ ఇష్టం ఉన్నట్టు రాస్తారా? ఇదేనా కేసు పెట్టేది? ఇతను డబ్బులు అడిగితే ఆ పైసలు రావని చెప్తావా? బర్రెలు గొర్రెలు పోతే వాటికి మేము సరే ఉద్యోగం రాజీనామా పెట్టి అదే బర్రెలు గొర్రెలు కాసుకో. నువ్వు ప్రజలకు సర్వెంట్వి. పోలీస్ అంటే మీ పైన న్యాయస్థానాలు ఉంటాయి, గుర్తుపెట్టుకోవాలి. నువ్వు జడ్జివి కాదు. నువ్వు జడ్జివి అయితే నిజమైన జడ్జి దగ్గర నేను తీసుకపోతాను. నేను హైకోర్టులో, సుప్రీంకోర్టు దాకా పోయిన చరిత్రలు ఉన్నాయి మై. నువ్వు ఈ తమాషాలు చేయొద్దు. ఇక మీదట మీ పైన ప్రత్యేక దృష్టి పెడతాం. సివిల్ కేసులు డీల్ చేయడానికి మీరెవరండి? విచారణ లేదా? వాళ్ళని ఆపి ఒక వారం రోజుల దాకా ఆపవా? అంత ఇమీడియట్గా చేయమని, కేసు చేయమని నీకు ఓడి చెప్పిండు? మీ సిపియా లేకపోతే నీకు మైనంపల్లా హెడ్? ఎవరు కానీ సిద్దిపేటలో ప్రజలకు ఇబ్బంది పెట్టిన, భూదండాలు చేసిన, జాగాలు కబ్జాలు చేసిన ఊరుకునే ప్రసక్తి లేదు. రెండోది, మైనంపల్లి నోరు అదుపులో పెట్టుకో. ఇట్లా అందరు తల్లుల్ని తిట్టుకుంటూ పోయినావనుకో నీకు మంచిది కాదు, మంచి జరగదు. నీకు డబ్బు ఉంటే నువ్వు తిను, నువ్వు నీ మీద చల్లుకో, నువ్వు పోయినాడు. అంతేగాని అహంకారం. అంబానీ ఇంటి గేటు ముందట గేటు విలువ కాదు నీ ఆస్తి. నీకేంటి అహంకారం ఉంటే వాళ్ళకెంత ఉండాలి? ఏమో అందరితో పెట్టుకున్నాడు. హరీష్ రావుకి వాడిన దాంట్లో 2% ఫార్ములా వాడితే చాలు, నువ్వు ఇంట్లోనే ఉంటావు. తస్మాత్ జాగ్రత్త. నువ్వు రౌడీ షీటర్లను పట్టుకొచ్చి పిచ్చి బెదిరింపులు చేస్తా అంటే భయపడనికి ఈ నీ మోచేతి కింద నీళ్ళు ఆడటోళ్ళం కాదు. సర్దార్ సర్వాయి పాపన్న వారసులం. ఇప్పుడు కూడా చెప్తున్నా, బట్టలు చెప్పి తన్నెలగొడతాం సిద్దిపేటకి వెళ్ళి. ఆయన యూరోప్ నుంచి వస్తాడట, యూరోప్ పోయి ఇక్కడ ఈ ఇన్ఛార్జు 10 మంది చెంచాగాళ్ళంతా పోయి ఆయనను కలిసి శాల్వా కప్పి యూరోప్ నుంచి వచ్చినందుకు షేక్ హ్యాండ్ ఇచ్చి సిద్దిపేటకు ఆహ్వానిస్తారట. ఆయన తెలంగాణకు నిధులు లేనికి పోయిండా యూరోప్కి? అలా పిల్లలు ఎవరో బర్త్డే ఉంటే కేక్ ఆడేనికి పోయిండు. సిద్దిపేటకి ఎందుకు ఆహ్వానం? ఆయన ఏమన్నా మినిస్టరా, ఎమ్మెల్యేనా, ఎమ్మెల్సీయా, ఇన్ఛార్జా? దేనికోసం డిస్కషన్? దేనికోసం మీది? అన్న 4 కబ్జా పెట్టింది నువ్వు వచ్చి సెటిల్మెంట్ చేయమని పిలుస్తురా? మీకు ఇన్ఛార్జ్ ఇచ్చినప్పుడు చేత కాకపోతే గాజులు వేసుకొని ఇంట్లో వండాలి. దరిపల్లి చంద్రంకో, చొప్పదండి చంద్రశేఖర్కో, సూర్యవర్మకో ఇలాంటి వాళ్ళకి అప్పచెప్పాలి పార్టీని. బాగుపడుతుంది. ఇప్పటికైనా చెప్తున్నా, ఆ సూర్యవర్మకైనా, చొప్పదండి చంద్రశేఖర్ గారికైనా, దరిపల్లి చంద్రం గారికైనా ఇలాంటి వాళ్ళకి అప్పచెప్పండి కాంగ్రెస్ పార్టీ. నిక మీద ఏమైనా విలువలతో ఉంటుంది. ఓ పూరం బోగ్గానికి పేపర్ ఇస్తే వెనుకకు చదవాలన్నా ముందుకు చదవాలన్నా తెలియనివానికి ఇన్ఛార్జ్ ఇచ్చి ఏం చేస్తారు కాంగ్రెస్ పార్టీని? ఇట్లుంటే తెలుగున్నాడు ఎవడు మీ పార్టీలో ఉన్నాడు. 3 ఏళ్ల సమయం ముందే వెళ్ళిపోతున్నా అంటే ఇక మైనంపల్లిని ఊడబీక్తారో లేకపోతే ఆయనను పెట్టుకొని మెదక్ నాశనం పెట్టిస్తారో మీ ఇష్టం. ఈ రైతులకు మాత్రం న్యాయం జరిగేలా చూస్తా. ఇక మీదట కాంగ్రెస్ నుంచి కానీ బీఆర్ఎస్ నుంచి కానీ ఎంత ప్రతిఘటన వచ్చినా ఎదుర్కోవడానికి నేను సిద్ధం. మళ్ళా 2వ ఫేజ్లో కూడా యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్నా. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కూడా అడగండి.